హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని యొక్క శక్తిగల నామంలో, బలమైన నామంలో, ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరూ బాగున్నారని నమ్ముచున్నాము. మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాం ప్రియులారా. మరి ప్రతి ఉదయము ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి ఒక చక్కటి వాక్య సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చివరి భాగములో మనం చూసినట్లయితే, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను. ఇక్కడ యోబు వారు ఏమంటున్నారంటే, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను 4వ వచనంలో, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితులకు నవ్వుగా ఉన్నాను. నా స్నేహితులు నన్ను చూసినప్పుడు నవ్వుకుంటున్నారు, అపహాస్యం చేసుకుంటున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆ పై వచనం మనం చూసినట్లయితే, దేవునికి మొరపెట్టి జవాబు పొందుకున్న నేను, దేవునికి దగ్గరగా జీవించిన నేను, నీతిగా యథార్థంగా జీవించిన నేను ఈరోజు నా స్నేహితుల మధ్య ఒక అపహాసకుడిగా, వారు నన్ను చూసుకొని నవ్వేవారుగా నా యొక్క జీవితము, నా యొక్క బ్రతుకు ఇక్కడ ఉంది అని యోబు భక్తుడు పలుకుచున్నాడు ప్రియులరా. మనము యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోబు వంటి యథార్థవంతుడు, నీతివంతుడు ఎక్కడ లేడని దేవుడే సాక్ష్యాన్ని పలుకుతా ఉంటాడు. యోబు ప్రతి అరుణోదయం లేచి తన కుటుంబం కొరకు ప్రార్థించేవాడండి. యోబు తన కుటుంబాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు గనక యోబు సరిహద్దులు విశాలపరచబడ్డాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాంటి యోబు ఇప్పుడు ఎలా మారిపోయాడంటే, స్నేహితులందరూ చూసి నవ్వుకుంటున్నారు, కుటుంబీకుల మధ్య ఒక జోకర్గా మిగిలిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఈ యొక్క మాట రాస్తున్నాడు, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడినైనా నేను ఈరోజు అపహాసకుడిగా మారిపోయాను. ప్రియులరా, ఈ వాక్యం వింటున్న మీరు ఇంతవరకు మీ యొక్క జీవితం ఎంతో బాగుంది, ఎంతో గౌరవపదమైన బ్రతుకులు మీరు బ్రతికారేమో. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని పరిస్థితుల వల్ల మిమ్మల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారేమో, వీరికి ఇలాగే అవ్వాలిరా, వీడికి ఇలాగే అవ్వాలి, దీనికి ఇలాగే అవ్వాలి అని అందరూ చూసి నవ్వుకుంటున్నారేమో. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మ, దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడతాను అంటున్నాడు ఆయన. ఆనాడు యోబు కూడా తన పరిస్థితి అట్లానే ఉంది. స్నేహితులందరూ కూడా తృణీకరిస్తున్నారు, యోబు నీ యొక్క పాపం వల్ల ఈ యొక్క పరిస్థితి నీకు వచ్చిందేమో అని నిందిస్తా ఉంటే, యోబుకు తన యొక్క నీతి, తన యొక్క యథార్థత జ్ఞాపకం వస్తుంది, తన యొక్క ప్రార్థన జీవితం జ్ఞాపకం వస్తుంది. నేను ఏంటి ఇంత నీతిగా బ్రతికా, ఇంత యథార్థంగా జీవించా, నా బ్రతుకేంటి ఎలాగైపోయింది, అందరు నన్ను చూసి నవ్వుకుంటున్నారేంటి, ఒకప్పుడు ఈ దేశంలోనే కదా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న, గొప్పవాడిగా ఉన్న, రాజుగా బ్రతికా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాడిని ఈరోజు అందరు నన్ను చూసి నవ్వుకుంటున్నారేంటి అని యోబు అనుకున్నాడు ప్రియులరా. కానీ దేవుడు యోబు పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? ఏ స్నేహితులైతే చూసి నవ్వుకున్నారో అదే స్నేహితుల కొరకు యోబు ప్రార్థించాడంట. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఏ స్నేహితుల కొరకైతే యోబు ప్రార్థించాడో యోబును దీవించాడు, యోబును దేవుడు ఆశీర్వదించాడు. రెండంతల దీవెన, ఆశీర్వాదము యోబు పొందుకున్నాడు ప్రియులరా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఈ లోకంలో నిందల పాలై నిందించబడుతూ నిన్ను చూసి అందరూ అపహాస్యము చేసుకుంటున్నారేమో, నా మాట విను, దేవునికి మొరపెట్టు. నువ్వెక్కడైతే నిందించబడ్డావో అక్కడే నా దేవుడిని తల ఎత్తబోతున్నాడు. నువ్వెక్కడైతే దుఃఖించబడ్డావో అక్కడే దేవుడు నిన్ను సంతోషముతో నింపబోతున్నాడు. నువ్వెక్కడైతే కన్నీరు కార్చావో అక్కడే నీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచబోతున్నాడు ప్రియులారా. ఎక్కడ నిరీక్షణ కోల్పోతూ, ఎక్కడ విశ్వాసము కోల్పోతూ, దేవుని యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి ప్రార్థన చేయి, నీ బ్రతుకును నా దేవుడు మార్చివేస్తాడు. ఆనాడు యోబు జీవితాన్ని ఏ విధంగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి మరలా తాను పోగొట్టుకున్న స్థితిని అంతా ఇచ్చాడో, అట్లనే నీ యొక్క స్థితిని కూడా నా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టడమ్మా. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ
ఆ త్రోలన ఆయన ఎన్నడూ త్రోసివేయడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనక ఆ దేవుని మనం సేవిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు మన వినికిడిలో